అదే 5 ఏళ్లలో మేము వచ్చాం. ప్రతి ఫంక్షన్కి ఎక్కడికి వచ్చినా కూడా ఎంత జన సమూహంతో, ఎంత సందడిగా, ఎంత సంతోషంగా ఉండేది. సో అలా మళ్ళీ రావాలి, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అలాగే మన రాష్ట్రం బాగుండాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి. జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీలు గెలవాలి. గెలిచిన రోజు మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి వైపుకి పరుగులు తీస్తుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, అపోజిషన్లో ఉన్నా అధికారంలో ఉన్నా మాకు పదవులతో సంబంధం లేదు, ప్రజల సంతోషమే మా ముఖ్యమని ఈ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా చేసిన మా అంబటి రాంబాబు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు మిమ్మల్ని కలుసుకునే అవకాశం, మీతో పాటు ఈ సంబరాలు చేసుకునే అవకాశం కల్పించినందుకు. సో ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి ముందే మనకు వచ్చేసింది, పోటీలు అయిపోయాయి, ప్రైజెస్ వచ్చాయి, పులిహోర గారెలు కూడా తినేసాం, అవునా? సో ఇక మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో కూడా సంతోషంగా సంక్రాంతిని జరుపుకోండి. కష్టాలు కొన్ని రోజులే, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. మనం అందరం కూడా మంచి రోజుల్లో మళ్ళీ కలుద్దాం. నిన్న ఒక ఆవిడ, మీ అందరికీ తెలిసిన ఆవిడే, జబర్దస్త్ హీరోయిన్, నిన్న ఒక ఆవిడ వెళ్ళి పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత విలేకరులు ఎవరైనా అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పిందేమో నేను వెతికా, కానీ విలేకరులు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలే. ఆవిడ ఏంటంటే కెమెరాలు కనిపిస్తే చాలు, ఆవిడకి ఏంటంటే యాక్షన్ స్టార్ట్ అని అలవాటు అయిపోయిందేమో, కెమెరాలు కనిపిస్తే ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసేసింది. ఏం స్టార్ట్ చేసింది? మళ్ళా అరే నువ్వు వెళ్ళేవు, నీ ఇంట్లో ఇంట్లో చల్లగా చూడు తండ్రి, లేకపోతే నా కుటుంబాన్ని చూడు తండ్రి, లేకపోతే నా నియోజకవర్గ ప్రజలను చూడు, ఈ రాష్ట్రాన్ని చూడని కోరుకో. అంతే తప్పించి అక్కడి నుంచి కూడా నువ్వు అక్కడ నుంచొని ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావో ఆ రోజే నీ గొయ్యి నువ్వు తవ్వేసుకుంటున్నట్టే. ఎక్కడైనా ఎవరితోనైనా గేమ్స్ ఆడొచ్చు, కానీ అది ఖాన్తో గేమ్స్ వద్దన్నట్టుగా వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడకూడదు. నువ్వు అక్కడే అదే స్టార్ట్ చేసావు. ఓకే, నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావో, నువ్వే పడతావో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం జరుగుతుందో జరుగుతుంది. కానీ ఒకటేంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలంటారు, వాళ్ళని మనుషుల జాతుల కింద కూడా లెక్క తీసేయాలి. వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఓనమాలు తీసుకొని, తెలుగుదేశం పార్టీలు ఇదే బోనమ్మ గారి కాళ్ళ దగ్గర ఉండి కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుని 2 సార్లు టికెట్లు సంపాదించుకొని 2 సార్లు కూడా చెంప చెల్లుమంటే ఓడిపోయి బయటకు వచ్చి ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బోనమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవిడకి సిగ్గనిపించట్లేదేమో, కానీ తీసిన కెమెరా వాళ్ళకి సిగ్గనిపిస్తుంది, చూసిన జనాలకి కూడా అయ్య రామచంద్ర మళ్ళా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది. మొన్ననే నువ్వు ఇలా వాగిన దానికే బండా సత్యనారాయణమూర్తి గారు నీ బండారం అంతా బయట పెడితే లబో దీపం అన్నావు. ఇక్కడ ఆవిడ కూడా నేను సపోర్ట్ చేయట్లేదని చెన్నై పారిపోయి ఆ హీరోయిన్లందరినీ పిలుచుకొని వచ్చి నా గురించి మాట్లాడండి, నా గురించి ట్వీట్లు పెట్టండి అని అడుక్కున్నావు. ఇంకా సిగ్గు రాకపోతే ఎలాగా? అడతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా, మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజక్క ఒకడు గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో, నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో, ఇంకా సంస్కారంతో మాట్లాడతాం. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను, ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. ఇప్పుడు చెప్పు రోజా, 3 రాజధానులు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. 3 పిల్లల మీద పెట్టిన శ్రద్ధ 3 రాజధానుల మీద ఏ రోజున జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? 3 రాజధానులు ఈ ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడైనా, ఏ సీఎం అయినా అమలు చేస్తానో మాట ఇచ్చాడా? అది చెప్పి ఒక ఇటుక పేర్చింది లేదు, పరిపాలన అందించింది లేదు. అది కాక కిన్నలు చేయడం, జోక్ చేయడం, రాజధాని ఏమన్నా కూడి పెడతాదా? అవునులే, గ్రావెలు, ఇసుక, వైన్స్, మైన్స్, ఎర్రచందనం, ఇవి కదా మనకు అన్నం పెట్టేది, కూడి పెట్టేది. రాజధాని ఎందుకు కూడి పెడతాది? దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టాడు అన్న. ఈ ఫోటో వేసుకున్నాడు పాస్బుక్ల మీద. జనాలు ఏం చేశారు? ఎవరైనా మా తాత పొలమో, మా ముత్తాత పొలమో, నా కొడుకు కొనిచ్చిన పొలమో, మా కష్టార్జితమో మా ఫోటోలు ఉండాలా, లేకపోతే ప్రభుత్వపు స్టాంప్ ఉండాలా, మీ ఫోటో ఏందయ్యా మా పాస్బుక్ల మీద వేసేది అని చెప్పి తిప్పి కొట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత గంజాయిలకి అడ్డగా మార్చాడు. ఎప్పుడో దేశంలో ఎక్కడో గంజాయి ఉండేది, అది రాష్ట్రాలకు వచ్చింది, తర్వాత జిల్లాలకు వచ్చింది. మారుమూల పల్లె గ్రామాలకు కూడా గంజాయిని తీసుకొచ్చేటువంటి అద్భుతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే మీ జగన్మోహన్ రెడ్డి. ఒకటి కాదు కదా,
ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజలకు సౌలభ్యంగా అందించినటువంటి వ్యక్తి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇది ఇంకా చెప్పక్కర్లేదు. ఎక్కడైనా ఉదాహరణ చెప్పాలంటే సర్వే రాళ్ల మీద అన్నబొమ్మే, క్రికెట్ ఘాట్ల మీద అన్నబొమ్మే, ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా అన్నబొమ్మే, తిరుమల కొండ మీద అక్కడ పనిచేసే వ్యక్తులకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్థలాల పాసు పుస్తకాల మీద కూడా అన్నబొమ్మే. అందుకే ప్రజలకు అన్నకు బొమ్మ చూపించారు. అది కాక సొంత చెల్లిని, కన్న తల్లిని, బాబాయిని పైకి పంపాడు, బయటికి పంపాడు. ఇవన్నీ నీకు తెలుసు కదా. ఎలా మాట్లాడుతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు 1 yearలోనే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నా కూడా 75 సంవత్సరాల వయసులో కూడా నవ యువ కుర్రాడు లాగా పరిగెడుతూ స్వర్ణాంధ్ర దిశగా పరిగెడుతున్నాడు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా ఉంది రోజా. ఏంటంటే ఆవిడ చెప్పే మాట ఏంటంటే కొంచెం అనుచిత వ్యాఖ్యలే. ఈవీఎం మిషన్లు మోసం చేశాయి అంటుంది రోజా. ఒకటి గుర్తుపెట్టుకో, ఈవీఎం మిషన్లు అనేవి ఆర్కే రోజాలో జగన్మోహన్ రెడ్డి కాదు మోసం చేయడానికి. అవి ఈవీఎం మిషన్లు ప్రాణం లేని, చలనం లేని వస్తువులు. అవి జగన్మోహన్ రెడ్డి రోజాలో కాదు నిలువున మోసం చేసి దోచుకొని దోపిడీ చేయడానికి. 2019లోనూ మోసం చేయలేదు, 2024లోనూ మోసం చేయలేదు, 2029లో కూడా మోసం చేయలేదు. మీరు ప్రజల్ని మోసం చేశారు కాబట్టే ప్రజలు మీకు ఓట్లు వేస్తారని నమ్మించినట్టు యాక్టింగ్ చేసి కూటమి ప్రభుత్వానికి దద్దరిల్లేటట్టు ఓట్లేశారు. ఈవీఎం మిషన్ల మీద తొయ్యమాక. ఇంకొకటి, ఈవీఎం మిషన్లు అంటున్నావు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఈవీఎం మిషన్లు తీసేద్దాం. చీటీలు వేస్తారు కదా, గుర్తులుంటాయి కదా, సైకిల్, ఫ్యాను, అట్లా మనము చీటీల పోలింగ్ పెట్టుకున్నాం. చీటింగ్ పోలింగ్ కాదు, చీటీల పోలింగ్ పెట్టుకున్నాం. ప్రజలందరూ వస్తారు, ఉదయం నుంచి సాయంత్రం అదా జరుగుతారు. ఈసీ ఉంటది, సిట్ ఉంటది, ఎలక్షన్ కోడ్ లో అమలు జరుగుతుంది. కొన్ని వేల కెమెరాల సాక్షిగా అందరూ వచ్చి ఓట్లేస్తారు. ఈ 170 నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడిపోయారో ఈవీఎంల వల్ల నీకు పూర్తి డౌట్ ఉంటుందో వాళ్ళకి ఎలక్షన్స్ జరిపిద్దాం. చీటీలు పోలింగే చేద్దాం, ఈవీఎంలు వద్దు. అప్పటికప్పుడే లెక్క పెట్టాలి. ప్రజలందరూ లైవ్ లో చూస్తూ ఉంటారు, ఏ తప్పు జరగదు. నీకు దమ్ముంటే నువ్వు గాని, మీ అన్న గాని, మీ అన్నకు సంబంధించిన మనుషులు గాని ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళ నుంచి నిలబడి గెలవమని చెప్పు. తస్మాత్ నేను ఇక్కడి నుంచి వీడియోలు చేయడం మానేస్తా. నువ్వు ఎవరి మీద పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో చేయాలి, ఎవరు ఓడిపోయినారో వాళ్ళ మీదే చేద్దాం పోలింగ్. గెలిచే దమ్ము నీకుందా? ఒకడు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజలకి పూలు పెట్టని చెప్పి నువ్వు పూలు పెడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు పూలు కాదు మీరు పెట్టింది, పూల కుండీలు పెట్టారు. ఎంతెంత పూల కుండీలు, ఈ ఎత్తుండే పూల కుండీలు ఏడ పెట్టారు. ప్రజలకు పూలు కాదు మీరు పెట్టింది, ఏప్రిల్ పూలు చేశారు మీరు. మన అన్న ఏమంత గొప్పడేం కాదు, మన అన్న దొంగ, హత్యా రాజకీయాన్ని ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి నువ్వు రోడ్ల మీద పడి ఒక కార్డు పెట్టుకొని చేతిలో పూలు పెట్టుకొని నువ్వు అరుచుకుంటా పోతా ఉంటే నమ్మే జనాలు లేరు. 100% ప్రజలారా, కూటమి హయాంలో, కూటమి ప్రభుత్వంలో, ఈ మంచి ప్రభుత్వంలో మీకు, మీ పిల్లలకు ప్రతి విషయంలో కూడా మంచి జరుగుతుందని నేను గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా. ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు, 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం, మేము కూర్చునే వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని